హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ ఐఆర్ పెన్షన్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. దేశంలోని లక్షలాది మంది పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం అందుతున్న కనీస నెలవారీ పెన్షన్ రూ. 1000 నుంచి రూ. 3000కు పెంచాలనే ప్రతిపాదనకు కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని కార్మిక సంఘాలు, పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ పెన్షన్ 3000కు పెరిగితే ఎవరికి ఎక్కువ లాభం చేకూరుతుందనేది తెలుసుకుందాం. ముఖ్యంగా పెన్షన్ ప్రయోజనం పొందాలంటే కనీసం 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉంటూ కంట్రిబ్యూషన్ చేసి ఉండాలి. 59 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. అయితే 50 ఏళ్లు దాటిన తర్వాత ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం ఉంది. కానీ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. నెలకి 15,000 లోపు ప్రాథమిక వేతనం ఉన్నవారికి ఇది తప్పనిసరి. ఈపీఎఫ్ పెన్షన్ లెక్కించేందుకు ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. నెలవారీ పెన్షన్ చివరి 60 నెలల సగటు జీతం, సర్వీస్ కాలం 70 ప్రకారం లెక్కగడతారు. ఒక ఉద్యోగి 20 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం సర్వీస్ పూర్తి చేస్తే వారికి అదనంగా 2 ఏళ్ల సర్వీస్ బోనస్‌గా లభిస్తుంది. ఎవరికి ఎంత పెరుగుతుందంటే చివరి 60 నెలల సగటు జీతం 10,000 ఉండి 14 ఏళ్ల సర్వీస్ ఉంటే ప్రస్తుతం 2,000 పెన్షన్ లభిస్తుంది. అదే 3,000కు పెంచితే రూ. 1000 అదనంగా లభిస్తుంది. ఇక సగటు జీతం 12,000 ఉండి 12 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుతం రూ. 2,057 పెన్షన్ వస్తుంది. 3,000కి పెంచితే రూ. 943 అదనంగా వస్తుంది. అలాగే 15,000 సగటు వేతనం ఉండి 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేస్తే రూ. 2,146 143 పెన్షన్ వస్తుంది. 3,000కి పెంచితే అదనంగా రూ. 857 లభిస్తుంది. అలాగే 7,000 సగటు వేతనం ఉండి 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేస్తే ప్రస్తుతం కనీస పెన్షన్ రూ. 1,000 వస్తుంది. 3,000కి పెంచితే అదనంగా మరో 2,000 లభిస్తాయి. ఎవరికైతే ప్రస్తుత లెక్కల ప్రకారం రూ. 1,000 నుంచి 2,900 మధ్య పెన్షన్ వస్తుందో వారికి రూ. 3,000కి పెంచితే ప్రయోజనం చేకూరుతుంది. అయితే అధిక జీతం అందేవారు అధిక పెన్షన్ కోసం కంట్రిబ్యూట్ చేయవచ్చు. వారికి ఎక్కువ మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. కనీస పెన్షన్ పెంపు అనేది తక్కువ జీతం అందేవారికి మేలు చేస్తుందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 82 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లు ఉన్నారు. దాదాపు 47 లక్షల మంది 9,000 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. మరోవైపు కార్మిక సంఘాలు కనీస పెన్షన్ రూ. 7,500కు పెంచాలని, డీఏతో జోడించాలని డిమాండ్ చేస్తున్నాయి.